ఉద్యమకారుడైన తనను మరవద్దంటూ మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఏటి ఆంజనేయులు ఓటర్లను అభ్యర్థించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల కోసం కుటుంబాలను వదిలిపెట్టి ఉద్యమంలో పాలు పంచుకున్న సందర్భాలను మర్చిపోకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా తనను మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉద్యమకారుడైనటువంటి నేను పోటీలో ఉంటున్నాను. దయచేసి ఉద్యమకారుణ్ణి గుర్తించి ఉద్యమకారులకు ఓట్లేసి గెలిపించినట్లయితే ప్రజలు ఏనాడు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు మీ వెంటుండి మీకు అండదండగా నిలబడుతూ మీ పోరాటాల్లో పాలుపంచుకునే అవకాశాన్ని మాకు కల్పించండి. మరి నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థులు కానీ, పార్టీల అభ్యర్థులు కానీ, నిలబెట్టినటువంటి వ్యక్తులు కానీ, నిలబడ్డ అభ్యర్థులు కానీ, మరి వీరందరూ కూడా ఏనాడు మీ ఉద్యమాలలో పాలుపంచుకున్న రోజు లేదు. మరి రేపు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ తోడుకొచ్చి నిలబడే వ్యక్తులు కాదనేది మీరు గుర్తుంచుకోవాలి. 24 సంవత్సరాల ప్రజా పోరాట జీవితంలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కలిగిన నేను మరి పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నా. దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా సమ్మె చేసినప్పుడు అండగా నిలబడడం, ధర్నాలు చేసినప్పుడు ఎర్ర టెండర్లో కూర్చొని మీ వంతు మేము చేయకూడదు, మీకు విజయాన్ని అందించే వరకు మీకు చేదోడు వాదోడుగా నిలబడడం, మరి అలాగే మీకు బదులుగా మీరు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం మా భార్య పిల్లల్ని కూడా సైతం వదిలేసి జైళ్లకు పోయినటువంటి సందర్భాలు మేము ఈ విధంగా గుర్తు చేస్తూ ప్రతి ఒక్క ఓటరు కూడా ఉద్యమకారుణ్ణి గుర్తుంచుకొని ఉద్యమాన్ని గెలిపించాలన్న ఉద్దేశం కొద్దీ ఉద్యమకారునికి ఓట్లు వేయనట్లయితే రానున్న కాలంలో ఉద్యమాలు చేసే నాయకులు కూడా కరువైతారని మీ అందరికీ తెలియజేస్తూ, దయచేసి పట్టభద్రుల ఓటర్లారా మీరందరూ కూడా దయచేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉద్యమకారుడైన నన్ను గెలిపించాలని మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను.